కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తమ పనులు చేయించుకోవడానికి యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ 1 అధికారంలో ఉన్నప్పుడు కూడా తమ పనులు చేయించుకోవడానికి వామపక్షాలు తీసుకొచ్చే ఒత్తిడి మార్గమే ఉద్యోగ, కార్మిక సంఘాల ఉద్యమాలు. రైల్వే ఉద్యోగుల సమ్మెని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెని, అలాగే వివిధ శాఖల సమ్మెని, ఇట్లాంటి సమ్మెలతో ప్రభుత్వాన్ని అల్లకల్లోలం చేసి, అస్తవ్యస్తం చేసి తమ డిమాండ్లను నెరవేర్చేటటువంటి టాక్టిక్స్ ప్రదర్శించేవాళ్ళు. మోడీ సర్కార్ వచ్చాక అస్సలు కుదరట్లేదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి గ్రౌండ్ లెవెల్‌లో ఉండే గేమ్ తెలుసు. వాళ్ళు వామపక్ష భావజాలికులై ఉంటారు. వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఏదో ఒక లోటు చేస్తారు ఉద్యోగులకి. ఆ లోటుని చూపించి ఇక్కడ కమ్యూనిస్టులు ఉద్యమిస్తారు. ఇందులో వాజ్పేయికో, లేకపోతే దేవగౌడకో, గుజ్రాల్‌కో, చంద్రశేఖర్‌కో, వీపీ సింగ్‌కో అట్లాగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ అని. కానీ ఉద్యోగులు కమ్యూనిస్ట్ భావజాలిక ఉద్యోగులే ఉద్యోగులకి ఇట్లాంటి అన్యాయం చేయమని చెప్పి ఆ తర్వాత అది వీళ్ళ అస్త్రం కింద ఎంచుకుని ఉద్యమాలు చేసేవాళ్ళు. మోడీ వచ్చాక అట్లాంటిది లేదు. ఎప్పటికప్పుడు డిఏలు ఇచ్చేస్తున్నారు. పర్ఫెక్ట్ ఇన్ టైం పేమెంట్స్ నడిచిపోతున్నాయి. సాలరీ హైక్స్ నడిచిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా పే కమిషన్ కూడా ఎప్పటికప్పుడు చేసుకొస్తున్నారు. 8th పే కమిషన్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. నిన్న ఏదైతే లోక్సభలో కూడా తేల్చి చెప్పింది. 1.83 నుంచి 2.46 ఫిట్మెంట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. మినిమం శాలరీ 18,000 ఏదో ఇప్పటిదాకా ఉంటే 32,940 రూపాయల నుంచి 44,280 రేంజ్లో పెట్టబోతున్నారన్నటువంటి లెక్క చెప్తున్నారు. కాబట్టి చాలా వరకు ఏది ఇప్పటికే ఈ కమిషన్ డెసిషన్స్ వలన, పే కమిషన్ డెసిషన్స్ వల్ల 5 మిలియన్ల ఎంప్లాయీస్, 6.5 మిలియన్ల పెన్షనర్లు లబ్ధి పొందే దిశగా అడుగులు వేస్తోంది కేంద్రం.